Hello friends, this is Tharun Kumar. I am one of the LTX students from Vizag Offline Infinity branch. I am here to share my experience with LTX classes. My background is engineering. I completed my graduation in 2020 and I started my preparation in the year 2021. నేను బీటెక్ తర్వాత డిసైడ్ అయ్యాను యూపీఎస్సీ ప్రిపేర్ అవుదామని. నాకు ఎలాంటి ఐడియా లేదు యూపీఎస్సీ మీద. సో యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఎల్టీఎక్స్ క్లాసెస్ వీడియోస్ కనిపించాయి. అవి చూడడం స్టార్ట్ చేశా. లైక్ ఎడిటోరియల్ అనాలిసిస్, ప్రీవియస్ ఎకనామిక్ క్లాసెస్ అవి నాకు చాలా బాగా అర్థమయ్యాయి. ఇన్ డెప్త్గా చాలా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించాయి. తెలుగులో అర్థమైనట్టు చెప్తున్నారు. సో నేను వెంటనే ఎల్టీఎక్స్లో అప్రోచ్ అయ్యా జాయిన్ అవుదామని. నేను ఆఫ్లైన్ జాయిన్ అవుదామని అసలు ఫస్ట్ డిసైడ్ అయ్యా. అయితే వైజాగ్లో ఆఫ్లైన్ ఇన్ఫినిటీ ఉందని నాకు తెలిసిన తర్వాత అప్రోచ్ అయిన తర్వాత ఏమని చెప్పారంటే, మీరు మంత్లీ ఫీజు కూడా ఈఎంఐ రూపంలో కూడా కట్టచ్చు అనేసి చెప్పారు. ఫీజు కూడా చాలా అఫోర్డబుల్గా ఉంది. అది కూడా ఒక రీజన్ నేను జాయిన్ అవ్వడానికి. అండ్ ఒకవేళ నాకు ఆఫ్లైన్ ఇన్ఫినిటీ నచ్చకపోతే నేను ఆన్లైన్ కంటిన్యూ చేద్దామని అనుకున్నా. అది కూడా అడిగా. అయితే మీరు కంటిన్యూ చేయొచ్చు అని అన్నారు. సో నేను ఆఫ్లైన్ ఇన్ఫినిటీ జాయిన్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఎల్టీఎక్స్ ఇన్ఫినిటీకి స్టాఫ్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళు చాలా బేసిక్స్ నుంచి చెప్పడం మొదలుపెట్టారు. నేను ఫస్ట్ క్లాస్ నుంచి అటెండ్ అవుతున్నా ఆఫ్లైన్ క్లాసెస్. అప్పుడు చాలా నాకు సర్స్, నేను ఫస్ట్ అనుకున్నా యూపీఎస్సీ స్టార్ట్ చేయాలంటే ఎన్సీఆర్టీస్ ఉండాలి, బేసిక్స్ నుంచి ఉండాలి, అవి రాకపోతే మనకి యూపీఎస్సీ ప్రిపరేషన్ అర్థం కాదని. కానీ ఇక్కడ మాత్రం నాకు చాలా ఈజీగా అనిపించింది సర్స్ వల్ల. సర్స్ చాలా ఈజీగా చెప్పడం మొదలుపెట్టారు. ఆఫ్లైన్ ఇన్ఫినిటీలో జియోగ్రఫీ అండ్ పాలిటీ ఫస్ట్ స్టార్ట్ చేశారు. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఐఆర్, సొసైటీ అన్ని హిస్టరీ అన్నీ చెప్పారు. చాలా బాగా అర్థమవుతున్నాయి నాకైతే. ఆఫ్లైన్ ఇన్ఫినిటీలో చాలా అర్థమయ్యాయి బాగా క్లాసెస్. చాలా ఇంకోటి ఏంటంటే, వేరే ఇన్స్టిట్యూట్స్కి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే, సర్స్ ఈజీగా మనకి అవైలబుల్ ఉంటారు. మనకి ఎప్పుడైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తారు. అండ్ ఇప్పుడు వేరే దగ్గర మనం జనరల్ స్టడీస్కి కోచింగ్ తీసుకుంటే అక్కడ సీసెట్ చెప్పరు, కానీ ఇక్కడ సీసెట్ అండ్ ఇంగ్లీష్ కూడా చెప్తారు. ఇక్కడ మనకి అడ్వాంటేజ్, అది చాలా అడ్వాంటేజ్. అండ్ సురేష్ సార్తో మనకి చాలా ఇంటరాక్షన్ ఉంటుంది, మనకి గైడెన్స్ ఉంటుంది. మనం ఎప్పుడైనా ప్రెజర్ ఫీల్ అయినా సరే సార్ మనకి చాలా హెల్ప్ చేస్తారు, మనకి మోటివేషన్ చేస్తారు. చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటారు కూడా సార్ వైజాగ్ ఆఫ్లైన్ ఇన్ఫినిటీ బ్రాంచ్లో. అండ్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ విత్ సార్. నాకు చాలా బాగా గైడెన్స్ ఇస్తారు మనకి. అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి వచ్చేసరికి కార్తికేయన్ సార్ చాలా బాగా మనకి అసలు రాకపోయినా సరే, మన సబ్జెక్ట్ రాకపోయినా సరే ఆయన గైడెన్స్ అలా ఇస్తారు. అంటే మనకి ఇప్పుడు ఒకవేళ కరెంట్ అఫైర్స్ మీద అప్పుడు ఏమైనా రాయమంటే ఆన్సర్ రైటింగ్ మనం రాసేటట్టే సార్ మనకి ఫస్ట్ గైడెన్స్ ఇచ్చి మీరు అలా రాయండి అని చెప్తారు. ఒక 15 minutes క్లాస్ తీసుకుని దాని తర్వాత రాయమంటారు. క్లాస్లోనే రాయిస్తారు ఆన్సర్స్ అన్ని. అండ్ మనకి 8 o'clockకి ఎంసీక్యూ సెక్షన్స్ కూడా చేయిస్తారు శ్రీనివాస్ సార్. మనకి ఎక్కడ దొరకని, అంటే వేరే ఇన్స్టిట్యూట్లో దొరకని అంత ఫ్లెక్సిబిలిటీ ఇక్కడ దొరుకుతుంది. వేరే ఇన్స్టిట్యూట్స్లో అయితే మనకి అడగడానికి స్కోప్ ఉండదు, ఇక్కడైతే అడిగే స్కోప్ కూడా ఉంటుంది. మన సార్స్ శ్రీనివాస్ సార్ కానీ కార్తికేయన్ సార్ కానీ చాలా బాగా చెప్తారు. వేరే ఆఫ్లైన్ ఇన్ఫినిటీలో జియోగ్రఫీకి ప్రసాద్ సార్ చెప్తారు, మురళీకృష్ణ సార్ చెప్తారు, నారాయణ సార్ చెప్తారు. ఈ సార్స్ అందరూ చాలా బాగా ఎక్స్పీరియన్స్డ్, అంటే మనకి ఈజీగా అర్థమైనట్టు కూడా చెప్తారు. అండ్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి మనకి మినీ మార్క్స్, మనకి మాక్ టెస్టులు పెడతారు, ఆన్సర్ రైటింగ్ సెషన్స్ పెడతారు, వాటి మీద ఎగ్జామ్స్ పెడతారు వీక్లీ. చాలా బాగుంటాయి. మనకి అసలు కాంపిటేటివ్ స్పిరిట్ పెంచుతారు సార్స్, మన మధ్యలో సపోర్ట్ చేస్తారు. అందరికీ ఎవరిని వదలకుండా అందరికీ సపోర్ట్ చేసి మీరు రాయాలి, మీరు చేయాలని అంటారు. ఎవ్రీథింగ్ అసలు నన్ను అడిగితే వేరే ఇన్స్టిట్యూట్కి ఈ ఇన్స్టిట్యూట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనకి చాలా ఫ్రెండ్లీ అప్రోచ్ ఉంటుంది సార్స్తో కూడా. సో ఐ ప్రిఫర్ యూపీఎస్సీ ఆఫ్లైన్ ఇన్ఫినిటీ టు జాయిన్. అంటే ఏ స్టూడెంట్కి అడిగితే, ఒకవేళ నన్ను సజెషన్ అడిగితే మాత్రం నేను జాయిన్ అవ్వమని చెప్తా. థ్యాంక్ యూ.